వస్తాయా అనుకున్నా. ఎలా వచ్చినా కూడా ఇప్పటికీ అర్థం కాల. 1,00,000 దాకా సార్. వర్క్ మొత్తం వర్క్ మొత్తం 1,00,000 వచ్చింది నాకే. 1,00,000 తర్వాత 2 ఎట్లా వచ్చిందో 2 నుంచి నిన్న ఒంగోలు మీటింగ్ వస్తే దగ్గరగా 150 మందితో నిన్న మీటింగ్ అయిపోయింది. సో నిజంగా ఇసుకేస్తే రాలేదు నేను ఒంగోలులో. సో ఆ మీటింగ్ అయిపోయాక ఒక ఆవిడ అడిగింది వచ్చి, సార్ ఈ నిజంగా డబ్బులు వస్తున్నాయా, ఇది నిజమేనా అని అడిగితే కూర్చోబెట్టి వాళ్ళ టీం మొత్తానికి చెక్కులు చూపించా. నేను కూడా చూసుకొని ఇప్పుడు దాకా చూసుకోవాలా. షాకింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ 1 year లో నా చెక్కు సంవత్సరం అయిపోయాలకు వచ్చింది 50,000 40,000 అంతే. ఫస్ట్ 7 months 1,100తో స్టార్ట్ అయింది. 7 months తర్వాత 15,000 నా చెక్కు. ఆఫ్టర్ 1 year 30,000 నుంచి 50,000 మధ్యలోనే ఉంది సంవత్సరానికి కూడా. నెక్స్ట్ 1 year లో 60 నుంచి 120కి వెళ్ళింది. అంటే 1,20,000 రావడానికి ఒక ఫుల్ టైం చేసే నాకు 2 years పట్టింది సార్. మ్యాజిక్ ఏంటంటే ఆ 1,50,000 చెక్కు 3.5 కావటానికి, 1,20,000 చెక్కు 3.5 కావటానికి 1 సంవత్సరం వెళ్ళిపోయింది. 2 లక్షలు 2,30,000 పెరిగింది 1 సంవత్సరంలో. సో నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మందికి ఎట్టొస్తుంది. ఎంఎస్ఆర్ గారు చెక్ కూడా గమనించాను నేను. ఫస్ట్ సంవత్సరం మొత్తం 40,000. 3 years దాకా ఆయన చెక్కు 2 లక్షలు తెలుసా. 3 years దాకా. ఇంకొక 2 years తర్వాత 5 లక్షలు దాటింది. ఆ తర్వాత నెక్స్ట్ 3 years లో 10 లక్షలకి వెళ్ళిపోయింది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చెక్స్ ఫస్ట్ 1 year 2 years ఎవరికి ఎక్కువ పీక్స్ లో రావు. ఎందుకు రావంటే అది వేర్లు బిగదొక్కునే టైం. చెట్టుకి ఒక వేర్లు కొమ్మలు ఏ విధంగా అయితే ముందు స్ప్రెడ్ చేసుకుంటుందో కాయలు ఇచ్చే ముందు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఫస్ట్ 6 months 1 year దాకా చెట్టుకు వేర్లు కొమ్మలు వెళ్ళిపోతా ఉంటాయి. చాలా మంది మనం ఏం చూస్తామంటే ఆ కింద పెరుగుతున్న వేర్లని మనకు కనపడవు, పైన కొమ్మలు స్లోగా గ్రోత్ ఉంటుంది. రేపు నెక్స్ట్ మంత్ రాబోయే కాయలు ఎవరికి కనపడవు. పిండి వచ్చిందాక అసలు కనపడదు ఎవరికి. సో ఎప్పుడైతే చాలా మంది ఆగిపోవడానికి మెయిన్ కారణం అది వేస్టేజ్ లో. సో నాకైతే నిజంగా ఇప్పటికీ కల్లానే ఉంది సార్. 3.5 లక్షలు రావటం ఏంది, ఒక్క 1 year లో 2.5 lakh అప్రాక్సిమేట్లీ పెరగటం ఏంటి. సో ఆల్మోస్ట్ మన రంగారావు సార్ శాలరీ 1 year లో పెరిగింది సార్. నెక్స్ట్ మంత్ అప్రాక్సిమేట్లీ 4 to 5 lakhs మధ్యలో చెక్ ఉండబోతుంది అంతా. సో 3 సంవత్సరాల 4 నెలలు ఆల్మోస్ట్ నేను వచ్చి వెస్టేజ్ లోకి. సో ఇంత స్పీడ్ గా ర్యాపిడ్ స్పీడ్ సార్ ఇది. సో నాకైతే సరిపోద్ది సార్, ఎక్స్పెక్ట్ చేయలే నేను. నేను వెస్టేజ్ లోకి ఇప్పుడు పని చేస్తుంది దేనికోసం అంటే మీ అందరి కోసం. ఎందుకంటే నాకున్న స్థాయికి నా కుటుంబానికి సరిపోద్ది సార్, చాలా ఎక్కువ. రేపు మీ అందరికి సో గురువు గారు ఇప్పుడు అఫీషియల్ గా డేట్ వదలాలి. ఆయన డేట్ కోసం చూస్తున్నా. ఫస్ట్ వీక్ లో 1వ తారీఖు అడిగున్నాను. గురువు గారు ఓకే అంటే 1వ తారీఖునే కారు ఓపెనింగ్. దయచేసి అందరికీ మాట్లాడటం కుదరదు కాబట్టి లీడర్స్ అందరూ కూడా దీన్ని పేరు పేరుగా పర్సనల్ గా తీసుకొని కొండేపి టీం అంటే నాది కాదు సార్, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. 36,000 మంది టీం ఉన్నారు సార్ ఇప్పుడు నా ఐడి కింద. నేను ఈ రోజు చేస్తున్న ప్రతి పని, నేను ఈ రోజు తీసుకున్న ప్రతి రూపాయి
నేను ఈరోజు సాధించిన ప్రతి ఇది నా ఒక్కడిది కాదు సార్, మీ అందరిది. మీ అందరు కలిసి చేస్తేనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. సో దయచేసి పేరు పేరున నేను ఎప్పుడైతే పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేస్తానో, సో గురువు గారితో ఒక్క మాట అడిగి కారు ఓపెనింగ్ టాటా నెక్సాన్ 15 లక్షలు పెట్టి 14 లక్షల చిల్లర కారు తీసుకున్నాం. సో నెక్స్ట్ రేపు జపాన్కి ట్రిప్ అయిపోతున్నాం, ఫ్యామిలీ ట్రిప్, కంపెనీ తరపున 3వ ఫారెన్ ట్రిప్. రైట్. సో ఇదంతా కూడా చెప్పాను కదా, మనం అందరం టీం అంటే మనందరం కలిసి సాధించే సక్సెస్. అందుకని కార్ ఓపెనింగ్ దయచేసి ఎక్కడన్నా ఇది నా కార్, మా టీం, మా సురేష్ సార్ అంటే మా మెంటర్ అనే భావంతో ఏదన్నా మీకు మనసులో చిన్న చిన్నవి ఉన్నా అవన్నీ పక్కన పెట్టుకొని, సో మీరు 100 మందికి రేపు చూపించుకొని, ఎస్ మా సార్ మీరు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఏదేదో చేస్తున్నారు, మీరు ఇంతవరకు ఏం సాధించారు, మా సార్ 3.5 సంవత్సరాల్లో కారు అనేది గర్వంగా చూపించుకునే రోజు దగ్గరలో ఉంది. సో దయచేసి కొండేపి టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా రిక్వెస్ట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నాకు తెలిసి సెమినార్ కొండేపులోనే ఉంటుంది మాక్సిమం, ఎందుకంటే టీం స్టార్ట్ అయింది అక్కడే కాబట్టి. సో కొండేపులోనే కారు ఓపెనింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యాం. సో ఒకసారి లీడర్స్ అందరూ కూడా దాన్ని గుర్తుంచుకోవాలి. 2, అసలు ఈరోజు సెషన్ కారణం ఏంటి సార్, మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? చాలా మంది మా దగ్గరికి వచ్చి దేనికి సార్ మీటింగ్స్, మమ్మల్ని రమ్మంటున్నారు, మీ చప్పట్లు మీరు కొట్టుకుంటున్నారు, మీ దండాలు మీరు వేసుకుంటున్నారు, సబ్జెక్ట్ ఇవ్వట్లేదు, నాలెడ్జ్ ఇవ్వట్లేదు, దేనికి సార్ మీటింగ్స్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, నీకు ఇందులో సక్సెస్ అయిందాక మీ అందరు కూడా మీకు ఒక స్థాయి చెక్స్ వచ్చిందాక ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీకు బిజినెస్ కొత్త. ఇంతకు ముందు ఎప్పుడు మీరు మీ పూర్వీకులు కానీ ఇలాంటి వ్యాపారాల్లో లేరు, కాబట్టి ఈ బిజినెస్ కి కొన్ని ఫండమెంటల్స్, బేసిక్స్ ఉంటాయి. ఎవరు డిజైన్ చేశారు? ఎవరైతే ఎక్స్పర్ట్స్, మేధావులు, నెట్వర్క్ మార్కెటింగ్ రీసెర్చ్ చేసి వాళ్ళు చేశారు. అయ్యా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ బేసిక్ రూల్స్ ఉన్నాయి, ఇవి పాటిస్తే సక్సెస్ అవుతారు అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిజైన్ చేసిన ప్యాటర్న్ ఉంది ఇక్కడ. చాలా మంది వెస్టేజ్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆ రాజ్యాంగాన్ని చూడకుండా వీళ్ళు కొత్త రాజ్యాంగాన్ని, కొత్త ప్లాన్ డిజైన్ చేశారు. సో అందువల్ల సక్సెస్ రావట్ల. ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చాక నేను కూడా సార్ చదువుకున్న ఎంసీఏ 2 దేశాలు పోయొచ్చా. ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తామంటే మనకున్న తెలివితేటలతోటి ఈ బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తాం. చాలా ఇంపార్టెంట్ మాట సార్ నేను చెప్పింది. నీకున్న తెలివితేటలు, నీకున్న నాలెడ్జి ఈ బిజినెస్ చేయడానికి సరిపోదు. ఈ బిజినెస్ కి ఏం కావాలో ఆ తెలివితేటలు ఉపయోగించి మనం బిజినెస్ చేయాలి. సో దీంట్లో నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మీటింగ్స్ కి మనుషులు ఎందుకు రావాలి, అసలు మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేశాను. నేను ఎంఎస్ఆర్ గారికి పోయి చెప్పే సార్ నేనైతే వస్తున్నాను సార్, వచ్చి చప్పట్లో కొడుతున్నాను, మా వాళ్ళు ఎవరు రావట్లేదు, నేను ఎవరు పిలిచినా రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాను. అంటే నేనేమనుకున్నానంటే మీటింగ్స్ జనం కోసం అనుకునేవాడిని. నాకంతా అర్థమైపోయింది, నాకు తెలివితేటలున్నాయి, నేను ఎంసీఏ చదువుకున్నాను, మీటింగ్స్ నాకు కాదు,
ఎవరికో మీటింగ్స్ అనుకునేవాడిని నేను. సో తర్వాత ఎంఎస్ఆర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, మీటింగ్స్ అనేవి ఫస్ట్ 6 months పాటు ఫస్ట్ లీడరే అటెండ్ అవ్వాలి, జనం వచ్చినా రాకపోయినా అని విన్నా. అదేంది, ఎందుకు? మనం ఒక్కలం పోవటం వల్ల పీవీలు రావు కదా, పీవీలు రావు సార్. బట్ ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, రేపు టీం వచ్చాక, నీకంటే గ్రేట్ లీడర్స్ వచ్చాక వాళ్ళు రావాలి అన్నా, నీ టీంలోకి వచ్చిన వాళ్ళు నిలబడాలి అన్నా, నీ నాలెడ్జి, నీ స్థాయి, నీ మాటలు, నీ డ్రెస్ కోడ్, నీ యాటిట్యూడు తో నువ్వు అలాగే ఉంటే వాళ్ళు నీ కింద ఉండరు. సో అందుకే ఫస్ట్ 6 months ప్రతి కామన్ మ్యాన్, మీరు ఈ వేరే రంగాల్లో చాలా తోపై ఉండొచ్చు సార్, కానీ ఈ రంగానికి వచ్చేసరికి మీరు కొత్త లా అనుకోవాలి. మీరు మీటింగ్స్ కి ఎందుకు వెళ్ళాలి అంటే, మీటింగ్స్ కి వెళ్ళి మనం ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ కిందోళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఓకేనా? మీటింగ్స్ ముందు ఏం చేస్తున్నారు, మీటింగ్స్ తర్వాత ఏం చేస్తున్నారు, రైట్? సో డౌన్ లైనర్స్ తోటి ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు వచ్చిన డౌన్ లైనర్స్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, నిన్ను నువ్వు లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికే మీటింగ్స్. ఎందుకు చాలా మందికి టీమ్స్ రావట్లేదు అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను ఒక ప్రొఫెషనల్ లీడర్ లాగా అసలు నేను తయారయ్యానా, నా మాట తీరు ఎలా ఉంది, నా డ్రెస్ కోడ్ ఎలా ఉంది, నేను 10 మందిలోకి వెళ్తే నేను నా మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, కింద డౌన్ లైనర్స్ తో మాట్లాడేది ఎలా ఉంది, మీటింగ్స్ కి వచ్చాక నేను ఏం చేస్తున్నాను, మీటింగ్ ముందేం చేస్తున్నాను, మీటింగ్ తర్వాత ఏం చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా అసలు నేను ప్రొఫెషనల్ లీడర్ లాగా తయారయ్యానా. సో మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక లీడర్ మాత్రమే ఇంకొక లీడర్స్ ని తయారు చేయగలరు. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, వీళ్ళు పర్ఫెక్ట్ గా లీడర్లు కాకుండా మంచి లీడర్ల కోసం వెతుకుతా ఉన్నారు. ప్రాబ్లం అదే. నువ్వు చాలా మంది నా కాడికి వచ్చి చెప్తుంటారు, సార్ మంచి లీడర్ ఉంటే ఏంటి సార్ నా కిందని. సార్ ఎప్పుడు అది జరగదు సార్. ఒకవేళ నీ కింద ఎవరైనా మంచి లీడర్ని వేసినా ఆడి నీ దెబ్బకి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఒక తిక్కల తల్లి కిందకి తెలివిగల కొడుకు ఉండలేడు. సో మెచ్యూర్డ్ పీపుల్ నీ కిందకి వచ్చినప్పుడు నువ్వు ఇంకా మెచ్యూరిటీగా ఉండాలి. ఇక్కడ చాలా మంది స్ట్రగుల్ అవుతుంది ఎక్కడంటే, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు లేకపోవటం వల్ల, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీకు లేకపోవటం వల్ల చాలా మంది మీ కిందకి వచ్చి కూడా డ్రాప్ అవుతా ఉన్నారు. అందుకని చాలా మంది నా రిక్వెస్ట్ సార్, మీటింగ్స్ దేనికోసము అంటే, ఎవ్వరు రాకపోయినా ఫస్ట్ మీరు వెళ్ళి, ఎవరున్నారు సార్ మీ ముందు? బ్రహ్మయ్య సార్, సక్సెస్ఫుల్ లీడర్, కిరణ్ సార్, శ్రవణ్ సార్, రంగారావు సార్, అంజలి మేడం, సో ఇట్లాగ మన శ్రీను సార్, చాలా మంది గ్రేట్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు మీ టీంలో. సుజాత మేడం గాని ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో కంపెనీ ఏం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అరే 7th క్లాస్ చదివిన బ్రహ్మయ్య సారు అప్లైనర్ గా ఉండి 1,60,000 చెక్ ఎలా తీసుకుంటున్నాడు, ఆయన మాట ఎలా ఉంది, మాతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, మీటింగ్స్ కి వస్తే ఎలా డీల్ చేస్తున్నాడు, ఆయన పైన అప్లైనర్ అసలు ఆనంద్ సార్ ఆయన కిందకి ఎలా వచ్చాడు, ఏం క్వాలిటీస్ ఉంటే వచ్చాడు, వాళ్ళ పైన అప్లైనర్ సురేష్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇది మళ్ళీ 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 చెప్తున్నాను సార్, ఇది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ తో చేసేది
ఈ బిజినెస్ బాడీతో చేసేది కాదు. అందుకే ఫస్ట్ మీరు మీటింగ్స్ కి వచ్చి అసలు మీటింగ్స్ లో ఏం జరుగుతుందో, లీడర్స్ ఏం చేస్తున్నారో, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తేనే రేపు మీరు మీ కింద టీంని మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మయ్య సారు, ఆనంద్ సారు, రవి సారు మాతో జర్నీ చేసి అతను చేసింది అదే. నేను సైదుల్ సారు, ఎంఎస్ సార్తో జర్నీ చేసి నేను చేసింది అదే. సక్సెస్ అయిన ప్రతి లీడర్ చేసింది అదే సార్. సో మీటింగ్స్ కి మళ్ళీ చెప్తున్నా, మీటింగ్స్ కి జనాలు ఎప్పుడు వస్తారు అంటే, నీకు టీం ఎప్పుడు వచ్చింది అంటే, నీ కిందకి మంచి మంచి లీడర్స్ ఎప్పుడు వస్తారు అంటే, ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ లీడర్ గా అయినప్పుడు, నీ మాట తీరు మారినప్పుడు, నీ డ్రెస్ కోడ్ మారినప్పుడు, నీ యాటిట్యూడ్ మారినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు పిలవకుండా, నువ్వు ఎంటబడకుండా నీ కిందకి లీడర్స్ వస్తారు. సో దానికోసమే ప్రతి లీడర్ కూడా ఫస్ట్ మీటింగ్స్. మీకు ఇందాక చెప్పా, ఫస్ట్ 1 year లో నాకు వచ్చింది 30,000 నుంచి 50,000 మధ్యలోనని. మరి అప్పుడు ఏం చేస్తున్నారు సార్, మీరు ఎందుకు స్పీడ్ గా వెళ్ళలేదు? నాకు తెలుసు సార్, బండి స్పీడ్ పెంచాలి అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎగ్జాంపుల్, కారు కొనుక్కున్నా, నాకు ఇప్పటిదాకా డ్రైవింగే సరిగా రాదు. ముందేం చేయాలి సార్, గ్రౌండ్ లోకి వెళ్ళి చిన్న చిన్నగా రూల్స్, గేర్లు, క్లచ్లు అన్ని అర్థం చేసుకోవాలా. ఎస్, డైరెక్ట్ గా హైవే ఎక్కుతా, నాకున్న స్కిల్స్ తోటి ఎక్కొచ్చు. కానీ అక్కడ హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఆ బండి ముందరకు పోదు, అటు పొడుచుకుని ఇటు పొడుచుకుని ఆగిపోద్ది. సో అందుకే ఫస్ట్ 1 year దాకా నేను బిజినెస్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా, లీడర్స్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా. చాలా ఇంపార్టెంట్ సార్. ఎంత స్పీడ్ గా వెళ్ళటం ముఖ్యం కాదు సార్, ఎంత స్టాండర్డ్ గా వెళ్ళటం ముఖ్యం. బిజినెస్ స్పీడ్ కోరుకోదు, స్టాండర్డ్ కోరుకుంటది. నీకు సబ్జెక్ట్ బిజినెస్ అర్థం కాకుండా గబ స్పీడ్ గా చెక్కు లేసిన లీడర్స్ వచ్చినా మళ్ళీ అది పెరుగుట విరుగుట కొరకే అని. సో నీకు హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోతే ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంత ఫాస్ట్ గా టీం వెళ్ళిపోద్ది. సో అందుకనే డోంట్ ట్రై టు గో ఫాస్ట్, ట్రై టు గో కన్సిస్టెంట్, స్టాండర్డ్. సో ప్రతి లీడర్ కూడా బిజినెస్ చెక్కు స్పీడ్ గా వస్తుందా కాదు కాదు మ్యాటర్, అది కాదు. నాకు బిజినెస్ ఎంత అర్థమైంది, నేను బిజినెస్ నా టీంని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ నా దగ్గర ఉందా లేదా. ఫస్ట్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమే ప్రయత్నించండి. ఎందుకంటే నెట్వర్క్ ఎక్కడికి పోదు సార్, మీ టీం ఎక్కడికి పోదు. ఎంఎస్ఆర్ గారు చెప్తారు, మూతి పెట్టినోడు మేత పెడతాడని. ఖచ్చితంగా మీ టీం మీకు ఎప్పుడూ ఉంటుంది. బట్ మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రేపు టీం వచ్చాక హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ నాకు ఉందా లేదా, చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ లో స్పీడ్ గా సార్, స్టాండర్డ్. సో అందుకే ఫస్ట్ 1 year దాకా నేను చేసిన అదే సార్, బిజినెస్ ను అబ్జర్వ్ చేస్తున్నా. ఫుల్ టైం ఇచ్చా, ఫస్ట్ నుంచే పబ్లిక్ స్పీకింగ్ ఉంది నా దగ్గర. కానీ ఆవేశపడలా. ఎందుకు ఆవేశపడలేదంటే, ఇది ఆవేశపడి పరిగెత్తి 1 నెలతో లేసేది కాదు బిజినెస్ ఇది. ఏదైనా గాలివాటాన 1 నెలలో వచ్చిన ఆ ఊపు తట్టుకోలేక మళ్ళీ అది 2 నెలలు 3 నెలలు పడిపోద్ది. ఎందుకంటే నాకు అక్కడ స్థాయి ఉండాలి. సింపుల్ సార్, ఇప్పుడు మీరు గమనించండి, ఒక చెట్టుని తీసుకోండి, 5-6 సంవత్సరాల నుంచి నేలలో వేర్లు గట్టిగా పాతుకున్న చెట్టు పాతుకుపోవడానికి టైం పట్టింది. కానీ ఆ తర్వాత ఎంత పెనుగాలి వచ్చినా కానీ అది కూలదు, ఎందుకంటే వేర్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. నువ్వు గమనించండి, ఈ మధ్య వస్తున్నాయి గానుగ చెట్లు, అట్లా వేయంగానే ఫస్ట్ అక్కన పైకి వెళ్తాయి, 6 months లో 1 year లో లేచిపోతాయి. మీరు చూడండి, ఒక చిన్న గాలి వస్తే ఊగిపోద్ది. ఎంత ఫాస్ట్ గా లేచిద్దో అంత ఫాస్ట్ గా పడిపోద్ది, ఎందుకంటే దానికి వేర్లు కింద స్టాండర్డ్స్ ఉండవు. సో ఇక్కడ బిజినెస్ కూడా అంతే సార్. ఫస్ట్ బిజినెస్ ని బాగా అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ ద బిజినెస్. ఎక్కడికి వెళ్ళినా దయచేసి చెప్తున్నా, ఒక రోజుతోటి పోయేది కాదు ఇది. కొన్ని సంవత్సరాలు, నీ తరాలు మారేదాకా ఉండే బిజినెస్. ఈ బిజినెస్ ట్రై టు అండర్స్టాండ్. మీరు కొంతమంది ముందుకు వెళ్తున్నారు, మీరు ముందుకు వెళ్ళట్లేదంటే మరి ఆ కొంతమంది ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయట్లేదు. ఆ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడట్లేదు.
సార్ ఒక మనిషి పిలిస్తే మీటింగ్స్ జనం వస్తున్నారు, ఒక మీటింగ్స్ ఒకరు పిలిస్తే రావట్లా. కారణం ఏంటి సార్? ఒకే కంపెనీ, ఒకే ప్రొడక్ట్. కారణం ఏంటంటే ఆ పిలిచే విధానంలో, పిలిచే వ్యక్తిలో ఏదో లోపాలు ఉన్నాయి. అవతల వాళ్ళకి ఆ నమ్మకం కలగట్లా. ఆ నమ్మక వ్యవస్థ మనం కలిగించలేకపోతున్నాం. సో ఇక్కడ కలిగించాల్సిన ఒకటే సార్, పిలిస్తే రానాలు, గెలిస్తే వస్తారు. ఎవ్వరు చుట్టాలు రాలా. బయటికి వెళ్ళి ఒక్క 10,000 తీసుకొని చుట్టాల కాడికి వెళ్ళు, ఆటోమేటిక్ గా పరిగెత్తకుండా. నువ్వు మాట్లాడొద్దు సార్, నీ చెక్కు మాట్లాడాలి, నీ యాక్షన్ మాట్లాడాలి, నీ డిసిప్లిన్ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు నిన్ను గమనిస్తా ఉంటారు. ప్రతి ఒక్కరు ఈమె ఎంత సీరియస్ గా ఉంది, ఎంత సీరియస్ గా, దేనికి ప్రయారిటీ ఇస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సమాజం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. అందుకే మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ లీడర్ కూడా నాకు టీం రావట్లేదు సార్, నాకు మీటింగ్స్ పిలిస్తే రావట్లేదు సార్, నేను చెప్తే ప్రొడక్ట్లు తీసుకోవట్లేదు సార్, మొత్తం లోపం నీలోనే ఉంది. 100%. ఇది ఎక్కడ అన్యాయం సార్? నేను బాగానే పెరుగుతున్నాను కదా. లేదు 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 లేదు. నువ్వు పర్ఫెక్ట్ లీడర్ కాకుండా సమాజం నిన్ను అబ్జర్వ్ చేస్తా ఉంది. నువ్వు ఫుల్ టైం ఇవ్వకుండా, నువ్వు సీరియస్ గా లేకుండా, అమావాస్య పౌర్ణానికి వాళ్ళని, సార్ సింపుల్ సార్, గెలిపిస్తానన్న నమ్మకం నీ కింద డౌన్ లైనర్కి ఎప్పుడైతే వచ్చిద్దో, అరే తన చేయి పట్టుకుంటే నన్ను వెస్టేజ్ లో గెలిపించిద్ది, తన కాడ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఆ మాట తీరుంది, ఇంత సీరియస్ గా చేస్తుంది, ఖచ్చితంగా తనతో పోతే నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు సార్. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు మనల్ని, మనం పిచ్చోళ్ళు కాదు. దేనికి ప్రయారిటీ ఇస్తున్నారో అందరు చూస్తూ ఉంటారు. అందుకే ప్రతి లీడర్ కూడా వర్రీగా బాకండి. మీ టీం మీకు ఎప్పుడు ఎక్కడికి పోయినా ఉంటుంది సార్. బట్ మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, నేను ఎంత సీరియస్ గా ఉన్నాను, ఎంత కమిటెడ్ గా ఉన్నాను, ఎంత నాలెడ్జ్ తీసుకొని ఉన్నాను, ఎంత సీరియస్ గా బిజినెస్ తీసుకొని ఉన్నాను సార్. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటా ఉండాలి. అందుకే ఫస్ట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను చేసినదే సార్. మీరు ఆశ్చర్యపోబాకండి. సైదుల్ సార్, ఎంఎస్ఆర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసి నాకంటూ ఒక స్టైల్ తయారు చేసుకున్నా. హోమ్ మీటింగ్ కానీ, ఫ్లోర్ మీటింగ్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి. సైదుల్ సార్ లో ఉన్న హ్యూమరస్ కామెడీని, తను తీసుకునే కంటెంట్ ని ఇంకొంచెం ఎడిట్ చేసి ఫ్లోర్ మీటింగ్ డిజైన్ చేశా. ఎంఎస్ఆర్ గారు మీటింగ్స్ లో చేసే ఆ మ్యాజిక్ టచ్ ఉంటుంది, జనాలతో మాట్లాడే విధానం, అది పట్టుకున్నా. ఈ రెండింటిని సార్ 6 నెలల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మీటింగ్లకి భార్య బిడ్డలందరిని వదిలిపెట్టి, చెక్ వచ్చినా రాకపోయినా నేను చేసింది అదే సార్. మీరు ఒక మీటింగ్ వచ్చి రెండో మీటింగ్ రమ్మంటే పిల్ల అంటుంటారు బర్రెంట్రీ, మాకు మళ్ళీ డబ్బులు కావాలి సార్, పెద్ద బిజినెస్ చేస్తున్నాం, అడికెళ్ళి రావాలి. సో అందుకే మీటింగ్స్ దేనికోసము అంటే, మళ్ళీ చెప్తున్నా, నిన్న ఒక ఆమెనింది, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ అప్లైనర్ మీటింగ్ పిలిచిందంట. ఏం చేస్తారు అబ్బా, మీ సపోర్ట్ మీరు కొట్టుకుంటారు, మీరు మీ దాంట్లో మీరు వేసుకుంటా ఉంటారు, మేమేంటికి అనిందంట. ఎంఎస్ఆర్ గారు మీటింగ్ పోయి వచ్చింది మొన్న. నా మీటింగ్ నేను తీసుకొని వచ్చింది ఆవిడ. నాకు తెలిసి ఈ అంటే మనం అనకూడదు, ఈగోకి పీక్స్ ఉంటాయి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. నిన్న మీటింగ్ మొత్తం అయిపోయాక మెసేజ్ పెడతాను చూడండి తర్వాత, ఆ వైబ్రేషన్ ఆవిడకి నైట్ నైట్ ఇంటికి పోయినా తగలదని మెసేజ్ పెట్టింది గ్రూప్ లో. సో జనాలు చైతన్యం అయ్యేది మీటింగ్స్ లో. సో అందుకే మీ తెలివితేటలన్నీ కూడా, మీరు మీటింగ్స్ కి వెళ్ళాలి, ఒకటి నెంబర్ 1. 2, మీ కింద టీంని మీటింగ్ తీసుకెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. సో అందుకే ప్రతి లీడర్ కూడా మీటింగ్స్ జనం కోసం కాదు సార్. మళ్ళీ చెప్తున్నా, మీరేమనుకుంటారంటే నా కింద వాళ్ళు రాకుండా నేను ఇస్తే ఉపయోగం ఏంది? నో 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 నో. ఫస్ట్ నువ్వు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆట రూల్స్ అర్థం కావాలి. ఆట రూల్స్ అర్థం అయిందాక నువ్వు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తానే ఉండాలి. ఒకేసారి పిచ్చి మీదకి ఎక్కుతాను సార్ అంటే, పిచ్చి మీదకి ఎక్కినప్పుడు బౌలర్ ఏ బాల్ వేస్తాడో తెలియదు, ముఖం పగిలిపోద్ది మంది. ఎటువంటి బాల్ వేసినా కొట్టే స్థాయిలో నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ గ్రౌండ్కి వచ్చి నువ్వు ఆడాలి, ఆడే వ్యక్తులను చూడాలి, ఆ రూల్స్ నేర్చుకోవాలి, గేమ్ రూల్స్ నేర్చుకోవాలి. అందుకని మీటింగ్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను సార్, జనం కోసం కాదు, నీ కోసం.
నీకోసం. సో అలాంటి మీటింగే రేపు 11:28 సార్, మళ్ళీ చెప్తున్నా, లీడర్స్ ట్రైనింగ్. సో కందుకూరులో లేటెస్ట్ ట్రైనింగ్ పెట్టబోతున్నా సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు కరెక్ట్ గా ఫోకస్ పెట్టండి. నా బాధ ఏంటంటే ఎస్పెషల్లీ బ్రహ్మయ్య సార్ సైడ్ లెగ్ దూరాన్ని ఉన్నారు కొంతమంది. మీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది నాకు మీకు మధ్యలో. లీడర్సే ముందున్నట్ల లీడర్స్ ట్రైనింగ్ లో. సో దాన్ని సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఇది లీడర్స్ నువ్వు ఒక్కడో చేసే బిజినెస్ కాదు. నీ కింద వాళ్ళు నీలాగా తయారైతేనే ఇందులో నీ చెక్ ఫాస్ట్ గా వచ్చింది. నీ కింద వాళ్ళు స్పీడ్ గా తయారవ్వాలంటే ముందు నువ్వు ఉండాలి మీటింగ్ వచ్చి. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు కూర్చుంటారు వచ్చి. సో దాన్ని నువ్వు ఎంత ఎలివేట్ చేస్తే అంత ప్లస్ సార్. సో దయచేసి ప్రతి కీ లీడర్ కూడా నా రిక్వెస్ట్ సార్, దయచేసి చెప్తున్నా, డోంట్ మిస్. ప్రతి నెలలో లీడర్స్ మీటింగ్ పెడతా. తిరుపతిలో కూడా నేను ప్లాన్ చేస్తా. ఇప్పుడు కాదు సార్, ఎందుకంటే ఒక 100 మంది లీడర్స్ మినిమం 100 మంది కావాలి. అప్పటిదాకా ప్రతి లీడర్ కూడా 28th సండే మీకోసం పెట్టా లీడర్స్ మీటింగ్. ఒక లీడర్ ఎలా ఉండాలి, లీడర్ ఎలా తయారవుతాడు, బిజినెస్ ఎలా వస్తుంది, ప్రతి ఒక్కదాన్ని నేను మళ్ళీ చెప్తాను సార్. అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టుగా నాకు తెలిసి అంత డీటెయిల్డ్ గా బిజినెస్ అని చెప్పేవాళ్ళు నాకు తెలిసి వేస్టేజ్ లో లేరు సార్. ఇప్పుడు నేను అంత డీటెయిల్డ్ గా బిజినెస్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశా. సో దాన్ని మొత్తం కూడా చెప్పబోతున్నాం. సో లాస్ట్ టైం కొంతమంది గ్రేట్ లీడర్స్, ఫస్ట్ రంగారావు సార్ వచ్చారు, ఆ తర్వాత మన బ్రహ్మేష్ సార్, శ్రీను సారు, కిరణ్ సార్, వీళ్ళందరూ కొంతమంది వచ్చున్నారు, సుజాత మేడం గాని, శ్రవణ్ సార్, వీళ్ళందరూ వచ్చున్నారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ టైం బ్రహ్మేష్ సార్ ముందే కూర్చొని చాలా డీటెయిల్ గా విన్నారు. ఫస్ట్ నుంచి మనం చేయాల్సినది సార్, మనం ముందు ఉండాలి. మనం నాకంతా అర్థమైంది, గేట్ బయట తిరుగుతుంటే వాళ్ళు ఇంకా చెట్ల కింద తిరుగుతుంటారు. సో ప్రతి లీడర్ కూడా లీడర్స్ మీటింగ్ కంపల్సరిగా రావాలి మీరు అందరూ. 28 ఆదివారం పెట్టాను. సో 10 గంటలకల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటల దాకా, 5-6 గంటల దాకా ఉంటుంది. లంచ్ అక్కడే ఉంటుంది. సో యాజ్ యూజువల్ 100 రూపీస్ టోకెన్ హాల్ కి, లంచ్ కి. ప్రతి లీడరు ఈ రోజు ప్రసాద్ సార్ కి మధ్యాహ్నం లోపు ఎంతమంది వస్తున్నారో చెప్పండి. ఎందుకంటే అక్కడ లంచ్ లాస్ట్ టైం కూడా బాగా ఇబ్బంది పడిపోయాను, చాలా ఇబ్బంది పడ్డాం సార్ సరిపోక. సో దయచేసి బ్రహ్మయ్య సార్ లైన్ లో ఉంటే ఒక్కసారి మధ్యాహ్నం లోపు మీ టీం ఎంతమంది వస్తున్నారో లీడర్స్ మీటింగ్ కి ప్రసాద్ సార్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఓకే సార్. ఒకవేళ లిస్ట్ చెప్పకుండా ఎవరైనా వస్తే మాత్రం టోకెన్ అయితే ముందే తీసుకోవాలి బ్రహ్మయ్య సార్, లంచ్ చేసినా చేయకపోయినా. సో వాళ్ళకి మధ్యాహ్నం మాత్రం లంచ్ ఉండదు ఒకవేళ చెప్పకుండా వస్తే. మళ్ళీ చెబుతున్నా, ఓకే సార్. అదే అదేం సార్ అంటారు, అది అంతే. అందుకనే ముందుగా లిస్ట్ తయారు చేసి మీరు ప్రసాద్ సార్ చెప్పండి. ఓకేనా? ఓకే సార్. అద్భుతంగా జరగబోతుంది. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. సో ప్రతి లీడర్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక అద్భుతమైన ట్రైనింగ్ కోటప్పకొండ సార్. మీరు ఏ లీడర్ నాన్న టచ్ చేయండి, ఏ లీడర్ నాన్న టచ్ చేయండి. సైదుల్ సార్ గాని, సత్యం సార్ గాని, బీబీ మేడం గాని, పాండు సార్ గాని, ఏ లీడర్ నాన్న టచ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు చెప్పే కామన్ మాట ఏంటంటే, నేను వెస్టేజ్ చాలా చిన్న చూపు చూశాను, చేద్దామో వద్దనుకుంటున్నాను, ఎప్పుడైతే కోటప్పకొండ ఎలా డిసైడ్ అయ్యాను. ప్రతి ఒక్క లీడర్ సార్, అందరి లీడర్స్ కి గెలుపు బాట పడింది కోటప్పకొండలోనే. అంత అద్భుతమైన ట్రైనింగ్ సార్. ఫస్ట్ టైం నేను బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నా చెక్ 16,000, బ్రాంచ్ డైరెక్టర్. చాలా మందికి చెప్పా. సో చాలా మంది మా లీడర్స్ ఏమన్నారంటే, మీ టీముని తీసుకొని రా అన్నారు. నాకేమో వచ్చింది చెక్ 16,000. ఆడేమో ఎంతమందిని తీసుకెళ్తే మొత్తం దిక్కేవారు. ఇప్పుడు టికెట్లు గుంటూరులో పెట్టారు ఫస్ట్ బూట్ క్యాంప్. టికెట్లు, హోటల్, ఛార్జీలు ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలా? కొత్త వాళ్ళకు ఎవరు అడగలేము. సో అప్లైనర్స్ కి ఫోన్ చేసిన, వాళ్ళయ్యా నీకు పెళ్లి చేసినావు అయిపోయింది, మాకు బాధ్యత లేదు, ఇంక నీ కాపురం నీదే అని అన్నారు. వాళ్ళు ఎవరు చేతులు ఎత్తేసినారు. మొత్తం 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నా బిజినెస్, ఇది ఎన్ని పట్టుకుంటే అవదని చెప్పి
నేనే సార్ ఆ ఆరుగురిని తీసుకెళ్లే ఫస్ట్ బూట్ క్యాంప్ కి. సో చాలా మందికి తెలియదు ఏంటంటే, సార్ ఇప్పుడు నాకు అమౌంట్ రావట్లేదు కదా, నేనే టికెట్ పెట్టి తీసుకొని పోయేది. సార్ మీ అప్లైనర్ సురేష్ సార్ చేసింది అదే, గుర్తుపెట్టుకోండి. 16,000 వచ్చేటప్పుడే ఆరుగురిని నా సొంత ఖర్చులతోటి కొడపకొండ దిగేసారు. గుంటూరు తీసుకెళ్లి టికెట్, రూములు, ఫుడ్. ఫుడ్ అంటే వాళ్ళే పెట్టారులే, టిఫిన్లు బఫిన్లు. సో అవన్నీ జరిగింది. ఎందుకు ఎందుకు అంటే ఇది అందరు చేసేది సార్. నెక్స్ట్ ఆరుగురు కాస్త 36 మందిని తీసుకెళ్ళాను నెక్స్ట్ బూట్ క్యాంప్. సో ఆ తర్వాత 100, ఆ తర్వాత 300, ఆ తర్వాత 500, ఆ తర్వాత 1000. రేపు నాకు తెలిసి కోటప్పకొండ బూట్ క్యాంప్ కి 1500 మంది నుంచి 2000 మంది రాబోతున్నారు. మొత్తం బూట్ క్యాంప్ అటెండ్ అయ్యేది 7-8 వేల మంది అయితే, అందులో మన వాటా, కొండేపు టీం వాటా 1/4 ఉండబోతుంది. ఆల్రెడీ ఆనంద్ సార్ చెప్తున్నారు. రవి సార్ టీమే 500 అంట. ఆనంద్ సార్ టీం టోటల్ కలిపి 1000 అన్నాడు. అన్నా ఇది మీ లెగ్ మీ సైడ్ కాకుండా, రమేష్ సార్ సైడ్ కాకుండా, ఓన్లీ ఆనంద్ సార్ వాళ్ళే 1000కి టార్గెట్ పెట్టారు. 1000 పెట్టుకుంటే 800 దగ్గర ఆగిద్దని. 800 ఒక టికెట్ దగ్గర సార్ అన్నారు. 800 నుంచి 1000 మంది దాకా. ఎంత ప్రీ ప్లాన్డ్ గా వెళ్తున్నారంటే అంత ప్రీ ప్లాన్డ్ గా వెళ్తారు. మీరు ఎంతవరకు డిజైన్ చేసుకున్నారు నాకు తెలియదు. సో ప్రసాద్ సార్ వాళ్ళు 400 నాకు చెప్పిన అంకె. సో ఇట్లా దినేష్ సార్ 200. ఇట్లా చాలా మంది వాళ్ళు డిజైన్ చేసుకొని ఇప్పటికే స్పీడ్ గా వెళ్తున్నారు. మీరు దయచేసి చెప్తున్నా, దూరం వాళ్ళు రారు, వెస్టేజ్ వాళ్ళు చేయరు, ఏం చేయలేదు సార్. మీరు తీసుకొచ్చి ఆ గుంపులో వేయండి. మీరు ఆ తీసుకొచ్చి ఆ గుంపులో వేయండి. ఎలాంటి వ్యక్తి అయినా జై వేస్టేజ్ అంటాడు. అంత గొప్ప సెమినార్ సార్. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఆయమ్మలు, స్కూల్ డ్రైవర్లు చాలా మంది రాబోతున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే నేనుండాలి, నా టీం ఎంతమంది ఉండాలి, ఫోకస్ మొత్తం దాని మీద పెట్టండి సార్. ఎటువంటి వాళ్ళైనా చేంజ్ అవుతారు సార్. వాళ్ళు రారంటున్నారు, ఒక టికెట్ వేసేసేయండి, వాట్సాప్ పెట్టండి, శనివారం ఆదివారం వస్తుంది, నువ్వు రావాలి కంపల్సరిగా, అంతే. డేట్ లాక్ చేయండి. లైన్కి వచ్చి ఒక్క గ్రేట్ పర్సన్ గనక మీకు మీటింగ్ వచ్చాడంటే చాలు సార్. లైన్కి వచ్చి ఒక గ్రేట్ పర్సన్ చాలు సార్. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ నాకు తెలివిగల ఎవరు లేరు, తెలివిగల ఎవరు లేపని పర్లేదు సార్, తీసుకొచ్చి కడపకొండలో వేయండి. ప్రతి నెల సిఎన్సి వచ్చింది. భూమి మీద సబ్బు రుద్దుకునేవాడు అందరూ ఈ బిజినెస్ ఉపయోగం. మనకి అందరు రుత్తారు కదా, తీసుకురండి, ఎవరినైనా ఇబ్బంది లేదు. వేస్టేజ్ బాగుంది, ఇంత పెద్దదా అని అనిపిస్తే చాలు సార్. నీకు సొంత గొప్ప సెమినార్ కోటప్పకొండ 10,000 మందితో జరగబోతుంది. ప్రతి లీడర్ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పటి నుంచే దానికి సిద్ధం అవ్వాలి. సో నెక్స్ట్ నేనైతే రెడీగా ఉన్నాను సార్, చాలా యాంగ్షియస్ గా ఉన్నాను. చెప్పాను కదా, నా టీం 1500 మంది నుంచి 2000 మంది ఉండాలి అక్కడ. క్వాడ్ తెచ్చెక్కి ఎక్కడ ఉంటుంది తెలుసా? డిసెంబర్ కల్లా 5 నుంచి 6, 6, 6, 6, 6, 5 నుంచి 6 మధ్యలో ఉండాలి. ఉండాలంటే మీటింగ్ లో ఉండాలి. అదే నేను ఎంఎస్ఆర్ గారు తెలుసుకుంది. ఎంఎస్ఆర్ గారి కాడ నేను తెలుసుకుంది అదే. మన సొంత తెలివితేటలు ఏం అవసరం లేదు. సొంత తెలివితేటలు యుగో చూపించుకుంటుంటే చాలు. నువ్వు వినయంగా నువ్వు ఈ పని నువ్వు చేసుకుంటా జనాలు మీటింగ్ చేసిపోయి కూర్చోబెట్టి చాలు సార్. సక్సెస్, సక్సెస్, సక్సెస్. సో ప్రతి లీడర్ కూడా ఇది మనసులో ఉంచుకోండి. మనం సక్సెస్ అవ్వాలి అంటే మన టీం మీటింగ్స్ లో ఉండాలి, మనం ఉండాలి, మన టీం మీటింగ్స్ లో ఉండాలి. సో ప్రతి లీడర్ కూడా దాన్ని ప్లాన్ చేసుకోండి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి, మేమైతే 10వ తేదీ నైటే వెళ్తాం. కాబట్టి మీరు ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ గా అక్కడికి వచ్చిన నైట్ ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ మన టీం ముందు కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుపతి మీద ఆల్రెడీ ఎంఎస్ఆర్ గారు కన్నుబడి ఉంది సార్. తిరుపతి డేట్ నిన్న కూడా అన్నాడు సార్, ముందు తిరుపతి ఇవ్వాలి సురేష్ సార్ అన్నాడు. ఎందుకంటే మీరు ఆ విధంగా ఆకర్షిస్తున్నారు దాన్ని.
ఇంకా ఆయన తదాస్తు అని డేట్ గ్రాంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోటప్పకొండ మీ స్ట్రెంత్ చూపించాలి, మీ బలం చూపించాలి. అట్లాగే ప్రతి లీడర్లు కూడా మీకు ఎక్కడెక్కడ ఏరియాలు కావాలన్నా మీ బలం ముందు చూపిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా వస్తారు. సో అంత పెద్ద మెగా సెమినార్ ని నేను చెప్పారా సార్ కిన్నని, రమేష్ సార్ ఇన్నని చెప్పారు చెప్పారా? సార్. ఎన్నని చెప్పారు సైడ్? మొత్తం 200 దాకా అవుతాయి సార్. ఒక 100 చెప్పాను ప్రజెంట్. కొంతమంది సైడ్ క్రియేటర్స్ సైడ్ ఇంకా సైడ్ నేను చెప్పలే క్లారిటీ. సైడా? సైడ్ సార్. సైడ్ 100 ఏంది రమేష్ సార్? సార్ 200 సార్. ఆ 200 200. అదే కదా. ఆ అదే అదే అదే. ఎందుకంటే చాలా పరిణామాలు మారిపోయినాయి. ఎవరికి వాళ్ళు లీడర్లు ఇప్పుడు అంతా తిరుపతి లీడర్లు, మన సీను సార్ వీళ్ళంతా ఉన్నారు కదా, శ్వేత మేడం, కిరణ్ సార్, ఎవరికి వాళ్ళకు స్ప్లిట్ చేయండి. ఎవరి స్ట్రెంగ్త్ ఎంత చూపించుకుంటే అంత చెక్కు పైకి వెళ్ళిద్ది. ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. సో కరెక్ట్ గా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఓకేనా? సో ఇంకొకటి, రీసెంట్ గా కంపెనీలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా మందికి ఈ మార్పులు ఏంటో అర్థం కావట్లా. సార్ 60 పీవీసీఎన్సీ తీసేశారు, 100 పీవీసీఎన్సీ తీసేశారు, 150 సిఎన్సి తీసుకొని వచ్చారు. ప్రొడక్ట్లు కొన్ని కాస్ట్ పెరుగున్నాయి, జనాల్లోకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. సో ఈ మ్యాచింగ్ క్లబ్ అనేదో పట్టుకొచ్చారు. ఈ ఈ వీటితోటి మేము బిజినెస్ చేయలేకపోతున్నాం సార్. సార్ జనాల్లోకి వెళ్ళాలంటే మేము ఆలోచిస్తున్నాం. చాలా మంది నా దగ్గరికి వచ్చారు సార్. సార్ మీకు ఒక సీక్రెట్ చెబుతున్నానండి, షాకింగ్ న్యూస్ మీకు అది. దేశం మొత్తం, నాట్ దేశం సార్, 9 దేశాల్లో శ్రీలంకలో కంపెనీ తీసుకున్న నిర్ణయానికి శ్రీలంకలో కంపెనీ తీసుకున్న నిర్ణయానికి అందరూ షాకింగ్ లోకి వెళ్ళిపోయినారు. ఏంటిది ఇలా తీసుకుంది అని చాలా మంది ఆశ్చర్యపోయినారు. కానీ తర్వాత నేను ఒక్కొక్క విషయాన్ని, ఆ కంపెనీ ఏం చేసింది, అసలుకి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి ఒకసారి సెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేసి ఎందుకు తీసుకుంది ఈ నిర్ణయం అని చెప్పి సెర్చ్ చేశా. ఒకటి, రేట్లు పెరిగినాయి అన్నారు. ఎందుకు పెంచింది అని చెప్పి చూసా. సార్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ మన జరుగుతున్న యుద్ధ ప్రభావం కావచ్చు, ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న, మొన్నటిదాకా జిఎస్టి అనేది కంపెనీ కట్టింది, మనం తీసుకునే ప్రొడక్ట్ మీద కంపెనీ కట్టింది. ఇప్పుడు కంపెనీ రూల్స్ ఏంటంటే కంపెనీ కట్టడానికి యాక్సెప్టెన్స్ లేదంట అక్కడ, దాన్ని సపరేట్ చేశారు. సో అందుకనే అది మన మీద పడింది జిఎస్టి. ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అది. జిఎస్టి అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. కానీ కంపెనీ వాళ్ళు అప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు నెత్తినేసుకుని రేట్లు పెంచలా. ఎప్పుడో తీసుకున్న నిర్ణయం మొన్న అది ఇప్పుడు పడింది అనమాట ఆ భారం. జిఎస్టి అది మన చేతిలో లేదు సార్. యుద్ధము, ఇప్పుడు మీరు గమనించండి, వేరుశెనగ నూనె 300 రూపాయలు లీటరు, ఇది గానుగ నూనె. మొన్న వేరుశెనగ పప్పు పెరగడం 400 అయింది సార్ ఒంగోలు, ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది. కొబ్బరి కొబ్బరి నూనె చూడండి, మీరు షాప్కి వెళ్ళండి, జస్ట్ 1 ఇయర్ బ్యాక్ కొబ్బరి నూనె లీటర్ 300, ఇప్పుడు అర లీటర్ 300. మీరు చూడండి, ఇప్పుడు మీరు కొనరలేదో, అన్ని పెరిగినాయి. పెట్రోల్ ఎంత పెరిగింది, 110 నుంచి 120కి వెళ్ళింది. డీజిల్ పెరిగింది, ఫోన్ రేట్లు పెరిగినాయి, ఉల్లిపాయ దోశ పెరిగింది. మీరు మీరు బయట ప్రపంచాన్ని గమనించకుండా ఓన్లీ వేస్టేజ్ లో ఉండటం వల్ల రేట్లు అన్ని పెరుగుతున్నాయి. దాంతో పాటు పెరిగింది సార్. ఇది మన చేతిలో లేదు. అది ఒరిజినల్ గానుగ నూనె, వేరుశెనగ నూనె 400. మీరు గమనించి పోయి అడగండి. సన్ఫ్లవర్ ఆయిల్ 500 ఒరిజినల్ది. మీరు పిచ్చి పామాయిల్తో పోటీ పెట్టుకొని మీరు రేటు పెరిగింది అనుకుంటారు. సార్ రేట్లు పెరగటం అనేది కంపెనీ మళ్ళీ చెబుతున్నా చాలా భావాలతో ఉన్న కంపెనీ మంది. ఎందుకంటే కరోనా టైంలో అందరూ రేటు పెంచితే మన ఆయిల్ మీద రేటు తగ్గించారంట. అప్పుడు నాకు చాలా మంది చెప్పారు. సో బయట జరిగే యుద్ధ ప్రభావాలు కావచ్చు, ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు,
వాటి వల్ల ఎప్పుడు పెంచాల్సి వచ్చినప్పుడు పెంచుతారు. అది మన చేతిలో ఉన్నది కాదు, మన చేతిలో ఉన్న విషయం కాదు. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. 2, సిఎన్సి. ఎందుకు సిఎన్సిని తీసుకొని వచ్చింది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇది. సార్, ప్రతి లీడరు మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తాడంటే 60 PV నేను తీసుకుంటున్నాను, నా ఇంట్లోకి నేను వాడుతున్నాను, సరిపోతుంది కదా, నేను వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడంటే కంపెనీ ఉద్దేశం, నువ్వు ప్రతి నెల నీ 60 నువ్వు, నీ 40 నువ్వు తీసుకుంటే బిజినెస్ ఎప్పుడు స్ప్రెడ్ అవ్వాలా? అందుకని ఏం చేస్తున్నాడంటే ఈ 150 PV ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే మన మైండ్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇక్కడ. ఎందుకు ఎక్స్పాండ్ అవ్వాలి సార్? స్టార్టింగ్ లో 40 పాయింట్లు చేసేవాడిని నేను. 60 పాయింట్లు అంటే నేనేమో 60 పాయింట్ల ఎందుకు అనవసరమైన తీసుకోవటం. ఆ తర్వాత సుబ్బయ్య శెట్టి సార్కి పోతే 100 PV అన్నాడు. 100 ఎట్ అవుద్ది అనుకున్నా. కానీ రవి సార్ వచ్చి లేదు లేదు, నీ అంతా నీ ఆలోచనలోనే ఉంది, నువ్వు 100 పాయింట్లు కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పి రవి సార్ రుజువు చేశాడు మనకి, మన గ్రేట్ లీడర్. ఎట్లా? నువ్వు 40 PV తీసుకో, ఇద్దరికి 30 PV ఇచ్చుకో, నీ ఎవరికి వస్తావు? మీటింగ్స్ రాని వాళ్ళకి, వెస్టేజ్ అంటే తెలియని వాళ్ళకి, కస్టమర్లుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు 40కి తీసుకొని 30 ఇద్దరికి ఇమ్మని చెప్పి సుబ్బయ్య శెట్టి సార్ చెప్పాడు. దాన్ని రవి సార్ వచ్చి 100% ఇంప్లిమెంట్ చేశాడు. నేను ఒరియమ్మ, అప్పుడు దాకా నా చెక్కు 1,20,000. ఎప్పుడైతే సిఎన్సి ఆఫర్ వచ్చేసిందో చెక్కు క్వాట్ ఎడిపోయిందో కూడా అర్థం కాల. ఓన్లీ ఒక్క నిర్ణయం సార్, రవి సార్ ఎందుకు కాదు అని బ్రెయిన్ ఎక్స్పాండ్ అయింది. అంటే అంతా నీ ఆలోచనే. ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, అయ్యా నీ సైడ్ పాయింట్లు లెవెల్స్ అన్ని కష్టం అవుతున్నాయి కాబట్టి దాన్ని 150కి చేస్తున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 150 PV నువ్వు తెచ్చుకో. సార్ మళ్ళీ చెబుతున్నా, లీడర్లు అనే వాళ్ళు మాత్రమే 150 PV తీయండి, కొత్త వాళ్ళకి చెప్పమాకండి. నా రిక్వెస్ట్. ఎందుకు చెప్పొద్దు అంటే ఫస్ట్ టైం ఇంట్లోకి ప్రొడక్ట్ వెళ్ళేటప్పుడు 40 PV, 50 PV, 60 PV హెల్త్ ని హైలైట్ చేసి, ఫ్రీ ప్రొడక్ట్ ని హైలైట్ చేసి, సిఎన్సి అనే మాట ఎత్తకుండా కొన్ని రెగ్యులర్ థింగ్స్ లోపలికి పంపించండి కొత్త వాళ్ళకి. దయచేసి చెప్తున్నా, ఎవరు 150 PV తీస్తారంటే ఆల్రెడీ డిసైడ్ అయిన లీడర్స్ కి మాత్రమే 150 PV చెప్పండి. ఏంటి సార్ దానివల్ల ఉపయోగం? ఎందుకు సార్ అంటే మళ్ళీ చెప్తాను, కంపెనీ క్లియర్ గా చెబుతుంది సార్, నువ్వు 50 PVకి వాడుకో, ఇంకొక నీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి స్ప్రెడ్ చెయ్యి. సార్ 2వ తారీఖు తీసుకొచ్చి ప్రొడక్ట్ని ఇంట్లో పెట్టుకున్నావంటే ఆటోమేటిక్ గా నెల మొత్తం నీ కాడ స్టాక్ కనపడతా ఉంటది. నీ ఆలోచన మొత్తం దీన్ని ఎలా పంపించాలని దాని మీద బ్రెయిన్ వర్క్ అవుద్ది. ఖచ్చితంగా అయింది సార్. మళ్ళీ చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు ఎలా అయింది? 40 PV కాడి నుంచి 100 PV దాకా ఎలా అయింది? 150 కూడా అయింది. అంతా నీ మైండ్ లోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. మీరు గమనించండి, కొండేపి అందరు కుదేలైపోయినారు. మీకు ఒక మ్యాజిక్ చెప్తున్నా వినండి, షాకింగ్ న్యూస్. అందరు టీంలు, అందరు పాయింట్లు తగ్గినాయి దేశం మొత్తం, ఏది కంపెనీ తీసుకున్న నిర్ణయంతో. కానీ కొండేపి టీం 18,000 లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఇంక్రీజ్. 18,000 సార్, మళ్ళీ చెబుతున్నా 18,000 పెరిగింది మన కొండేపి టీం పివి. ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఏం చేస్తున్నారా వీళ్ళని. 18,000 రాత్రి 20,000 యావరేజ్ ఉంది మరి. సో దయచేసి ప్రతి లీడర్ కూడా ఎవరిని బలవంత పెట్టొద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళని, సిఎన్సీల గురించి మీరు ఆలోచించబాకండి సార్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇదివరకు 20 సిఎన్సీలు ఉంటే సైడ్ పాయింట్లు అయ్యేది, ఇప్పుడు 12, 13 సిఎన్సీలు ఉంటే సైడ్ పాయింట్లు అయిపోతాయి. అందరికి కాదు, ఎవరైతే ఆ స్థాయి ఉంటుందో వాళ్ళకి చెప్పండి. సార్ మరి మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి సార్? హెల్త్ ని హైలైట్ చేయండి, ఫ్రీ ప్రొడక్ట్ ని హైలైట్ చేయండి, సిస్టానికి కనెక్ట్ చేయండి. సిస్టానికి కనెక్ట్ అయినాక ఆటోమేటిక్ గా అతను 150 పాయింట్లు తీసుకుంటాడు. కొత్త వ్యక్తి సిస్టానికి కనెక్ట్ కాకుండా మీరు ఆ పివి ఎక్కువ చెప్పొద్దు, సిఎన్సిని హైలైట్ చేయొద్దు. ఓన్లీ హెల్త్ ని హైలైట్ చేసి ముందు మినిమం ప్రొడక్ట్ ఒక 50, 60 ప్రొడక్ట్లు మాత్రమే ఇంట్లో తిరిగేట్టు చూడండి. నా రిక్వెస్ట్ ఇది, ఓకేనా? సో దాన్ని మైండ్ లో పెట్టుకోండి. ప్రతి లీడర్ కూడా 2వ తారీఖు సిఎన్సి,
చూడండి అది ఉధృతంగా చేస్తారు సార్. నాకు నిజంగా ఆనంద్ సారు వచ్చాక ఒక టర్న్ అయిపోతే నెక్స్ట్ రవి సార్ వచ్చాక చాలా స్పీడ్ అయింది తను తీసుకున్న నిర్ణయం. 2వ తారీఖే సిఎన్సి చేయాలని చెప్పి పెట్టాడు రవి సార్ అయితే. ఆ రోజు మొత్తం డిఎల్సిపిలోని లీడర్స్ మొత్తం డిఎల్సిపిలో ఉంటారు. మనం చేయాలి, గ్రూప్ లో పెట్టాలి. సో ప్రతి లీడర్ కూడా 150 పీవీ చేయటం వల్ల మనకే ఉపయోగం సార్. ఇంకొకటి చెక్కు కూడా ఓచర్ కూడా పెంచారు. ఫ్రీ ప్రొడక్ట్ ₹500 ఎక్స్ట్రా ఇస్తున్నాడు మనకి. ఫ్రీ ప్రొడక్ట్లు పెంచారు. దానివల్ల మనకైతే ఎటువంటి నష్టం లేదు సార్. మన బిజినెస్ ని మన మైండ్ ని ఎక్స్పాండ్ చేయడానికి. మరి అందరూ తీసుకోరు కదా సార్, అందరికి చెప్పాకండి సార్. అందుకే మీకు చెప్పాను కదా, నువ్వు ఏది హైలైట్ చేస్తే అదే హైలైట్ అయింది. సిఎన్సి ఉంది కాబట్టి హైలైట్ చేసావు, ఇప్పుడు లేదు కాబట్టి హైలైట్ చేయవాక. హెల్త్ హైలైట్ చేసి ముందు ప్రొడక్ట్ ఇంట్లోకి పంపించు సార్. కాస్ట్ కాస్ట్ జనం అనుకుంటున్నారు సార్, నీ మైండ్ లో లేదు. నీ మైండ్ లో ఉంది, జనాల మైండ్ లో లేదు సార్. ₹30,000 ఫోన్ కు పెట్టే వ్యక్తి ₹100 నూనె ఎక్స్ట్రా అని అతను చూపించగలిగితే ఆలోచించకుండా నూనె కొనుక్కుంటాడు. అదే నేను మీటింగ్ లో చేస్తుంది. మీరు చేయాల్సింది కూడా అదే. ముందుగానే నువ్వు నీ అంతా నువ్వు అనుకోబాక. ₹100 నూనె ఆడేవాడు ₹200 నూనె ఆడతాడా? నీ మైండ్ లో ఉంది సార్ అది. అవతల మైండ్ లోకి ఇంకేం పోద్ది? నీ మైండ్ లో ఏదనుకుంటే అదే పోద్ది అవతల మైండ్ లోకి. సో ముందు మీరు క్లియర్ అవ్వండి, ఖచ్చితంగా వెళ్ళింది సార్. సేల్ ఖచ్చితంగా జరుగుద్ది. ఓకేనా? సో ఈ మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ ఖచ్చితంగా చేయించుకోండి సార్. ఈ 6 months లో చాలా మార్పులు జరగబోతున్నాయి. మ్యాచింగ్ క్లబ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఒక చెక్ వస్తే గానీ మనకు అర్థం కాదు ఎంత వేస్తారనేది. సో ఇంకొకటి, బీవీ రేషియో పెరిగింది. దానివల్ల చెక్లు కూడా మారుపేరు రాబోతున్నాయి సార్. కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని మనం మార్చలేం. ఇక్కడ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, అర్థం చేసుకొని ఉన్న దాంతో మనం టీం జనాల్లోకి ఎలా వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి. సింపుల్, మనకున్న ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. ఉన్న దాంతో జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఈ మైండ్ ఎక్కువగా పెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా రేపు లీడర్స్ మీటింగ్ లో ఎక్కువ మాట్లాడుకుందాం. ఇంకా డౌట్లు రేపు లీడర్స్ మీటింగ్ కూడా ఒక పూట సెషన్, మీకు వచ్చే సమస్యలు ఎలా పరిష్కరించాలి, టీంలో ఎలా ఉంటే వస్తున్నాయి, వీటన్నిటిని నేను రేపు మీ చేత క్వశ్చన్లు అడిగించి వాటికి ఆన్సర్స్ చెప్పబోతున్నా. చాలా అద్భుతంగా జరగబోతుంది 28 లీడర్స్ మీటింగ్. సో రాబోయే 2-3 మీటింగ్స్ ని తిరుపతి ఈ రోజు, నెక్స్ట్ రేపు పొదిలి సార్. మీకు మళ్ళీ 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 నా రిక్వెస్ట్, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే 2 విషయాలు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. 2 విషయాలు సార్, 2 కాదు 3 విషయాలు చెప్తా. రికార్డ్ చేసుకోండి లేకపోతే రాసుకోండి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు 3 విషయాల్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఆ 3 విషయాలు ఏంటంటే, నెంబర్ 1, నీకు చెప్పడం పర్ఫెక్ట్ గా వచ్చేదాకా. సార్ మళ్ళీ చెప్తున్నా, నీకు పర్ఫెక్ట్ గా జనాలకి చెప్పడం రావాలి. నెంబర్ 1. సార్ నాకు పర్ఫెక్ట్ గా రాలేదు సార్, ఏం చేయమంటారు? పర్ఫెక్ట్ గా చెప్పడం రాకపోతే పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టడం రావాలి. చాలా క్లియర్ గా రాసుకోండి వీలుంటే, లేకపోతే నోట్ చేసుకోండి, రికార్డ్ చేసుకొని రిపీటెడ్ గా వినండి. వెస్టేజ్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు 3 ఎక్స్పర్ట్ అయి ఉండాలి. 1, బాగా వెస్టేజ్ గురించి గొప్పగా చెప్పడం రావాలి. సార్ రాలేదు సార్ అని అంటే 2వ పాయింట్, బాగా చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టమన్నా రావాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, మనిషిని కనెక్ట్ చేసుకోవటం రావాలి. నీకు కనెక్ట్ చేసుకోవడం రావాలి. ఈ 3 పాయింట్లో కనుక మీరు ఎక్స్పర్ట్ అయితే లక్షలు సంపాదించుకోవచ్చు వెస్టేజ్ లో. సార్ ఇప్పుడు మరి మాకు అందరికి చెక్కులు రావట్లేదంటే కారణం ఈ 3 పాయింట్లు మిస్ అవుతున్నామా? అబ్సల్యూట్లీ రైట్. మీకు వెస్టేజ్ లో సక్సెస్ కావట్లేదంటే ఈ 3 ఏదో ఒకటి ఉంటది. 1, నీకన్నా సరిగ్గా చెప్పడం రావట్లా. 2, చెప్పేవాడి ముందు కూర్చోబెట్టడం కూడా రావట్లా. 3, మనిషిని కనెక్ట్ చేసుకోవడం రావట్లా. ఏదో ఒకటి ఉంటది, ఒకసారి చెక్ చేసుకోండి. రేపు లీడర్స్ మీటింగ్ లో అన్ని మీకు డీటెయిల్ గా చెప్తాను. సో మీ అందరికి చెప్పాను కదా సార్, నాకు ఒక విజన్ ఉంది సార్, నేను ఎలా వెళ్ళాలనేది. మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అద్భుతంగా మీటింగ్స్ చెప్పాను కదా. నిన్న ఒక ఆవిడ వచ్చి 2 చేతులు దండం పెట్టి 12ంటికి మెసేజ్ పెట్టింది గ్రూప్ లో. ఆ వైబ్రేషన్ ఇంకా తగ్గలేదు సార్, ఆ మీటింగ్ వైబ్రేషన్ నెవర్ బిఫోర్ అని పెట్టింది.
గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇన్ని చూసామని జుట్టు జుట్టు పట్టుకుని ఇన్ని చూసామని చెప్పింది. ఆమె పోయి ఆ మెసేజ్ మీకు ఇప్పుడు గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను బ్రహ్మయ్యకి. బ్రహ్మయ్య ఒకసారి ఫార్వర్డ్ చేయండి బ్రహ్మయ్య సార్ మొత్తానికి. ఎంత నెగిటివ్ గా ఉన్న వ్యక్తి ఫోకసివ్ గా వచ్చి మీటింగ్ కూర్చొని మొత్తం స్టడీ చేశాక మైండ్ చేంజ్ అయిపోయింది. సో మీ టాలెంట్, మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ మొత్తం దేని మీద పెట్టాలంటే మీకు చెప్పడం వచ్చిందాక నా మీటింగ్స్ కి, ఎంఎస్ఆర్ గారి మీటింగ్, మీకు ఎక్కడ ఎవరి మీటింగ్ లో పండిద్ది అనుకుంటే వాళ్ళ మీటింగ్ లో కూర్చోబెట్టండి. నేను డిజైన్ చేసిన విధానం అయితే పీక్స్ కి తీసుకెళ్ళింది. ఇప్పుడు బిజినెస్ కానీ ప్రొడక్ట్ కానీ కరెక్ట్ గా మీరు తెలివితేటలో ఉపయోగించండి. ఓకేనా? సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ వచ్చింది. సో బ్రహ్మయ్య సార్ అయినా కోపం లేకుండా చాలా సార్లు అడుగుతున్నా, మిస్ అవుతున్నా. బట్ ఒక్కసారి నా బ్రహ్మయ్య సార్ కోపడతానేమో చూద్దాం అనుకుంటున్నా నా మీద. లేదు, ఎంత ఓపికగా కిరణ్ సార్ గాని, రంగారావు సార్ గాని, సీను సార్ అంతా, సుజాత మేడం, లేడీస్ అందరూ కూడా, జెంట్స్ గాని, అంజలి మేడం, వీళ్ళంతా కూడా ఎంత ప్రేమగా ఎప్పుడు కనపడ్డా సార్ 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 అంట. నిజంగా ఆ సార్ మనిషిని ప్రేమతో జయించవచ్చు సార్. నేను అబ్జర్వ్ చేశా. శత్రువుని కూడా ప్రేమతో జయించవచ్చు. మనం మిర్చి సినిమాలో చెప్తారు కదా. సో ఆ ప్రేమ తత్వాన్ని మీరు నింపుతున్నారు. నన్ను ఆశ్చర్యపరుస్తున్నారు మీరు ఎప్పటికప్పుడు. సో మీకు నేను కొంచెం దూరంగా ఉంటున్నా, అయినా గాని ఆ మెంటర్ అనే గౌరవం పోకుండా, నేను ఎప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేకపోయినా గానీ దాన్ని పెద్ద మనసు చేసుకొని చాలా కృతజ్ఞత భావంతో సో ఉన్నారు. మీ అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి లీడర్ కి నా పేర్లు కొన్ని మర్చిపోయాను, మేము ఫేస్లు గుర్తు కానీ ఎవ్వరు ఒకళ్ళ పేరు చెప్పకపోతే అన్నేగా భావించొద్దు. ఎందుకంటే చాలా మంది టీం ఉన్నారు కాబట్టి నాకు పేర్లు మర్చిపోయే అవకాశం ఉంది. ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు. మీ అందరూ గెలవాలి. మిమ్మల్ని అందరిని గెలిపించడానికి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జీవితాంతం ఈ గ్రూప్ లో, ఈ జూమ్ లో ఉన్న 89 మంది లక్ష తీసుకునేదాకా నేనైతే పని చేస్తాను ఉంటాను సార్. మీకోసమే, మీ అందరి కోసమే. నేను లక్ష తీసుకోవడం కాదు, నేను కార్ తీసుకోవడం కాదు, మీ అందరు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన బ్రహ్మయ్య సార్ అండ్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీ వాయిస్ ద్వారా ఏమి మిస్ అవుతున్నాయి ఏందనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం సార్. అవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్, మీ వాయిస్ ఎంటైర్ మన టీంకి వినిపించినందుకు. సో థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ. ఎవ్రీ మంత్ ఒకసారి మీ వాయిస్ మన టీం కావాలి సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్. బ్రహ్మయ్య సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ కిరణ్ గుడ్ కుమార్ మార్నింగ్ సార్. సార్ రమణి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఈసీడి సార్ ద సార్తో గ్రేట్ మాట్లాడండి సార్. లీడర్ ఈసీడి మై మెంటర్ సురేష్ సార్, సార్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. నాకు కూడా 1 లక్ష మీరు మిస్ అయ్యారని బాధ ఉంది. నెక్స్ట్ మంత్ లో మీరు లక్షకి వెళ్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన అయిద్దా? సార్ అయిద్దా? పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ ఉంది సార్, అవుతుంది. మీరు చెప్పిన సూపర్ సూపర్. మాటలన్నీ కూడా గట్టిగా పట్టుకొని మా మైండ్ సెట్ కూడా కొంత మార్చుకొని మేమందరం కూడా ముందుకెళ్తాం సార్. లీడర్స్ తయారు చేసే దాని మీద దృష్టి పెడతాము. సో అట్లాగే మీరు చెప్పిన ప్రతిదీ లీడర్స్ మీటింగ్ లో అటెండ్ అయ్యి టీంని కూర్చోబెట్టుకొని బూట్ క్యాంప్స్ లో గానీ అందరు టీమ్ తో పాటు మేము అందరం కూడా వచ్చి అందరం కూడా ఇంకా కలిసికట్టుగా ఉండి ముందుకెళ్లేదానికి మేము మీరు చెప్పిన విధంగా అడుగుజాడలో నడుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. నీకు కొండేపి టీమ్ లో స్పీడ్ ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ అండ్ హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు లక్ష పడాలి ఫస్ట్. నా క్రౌన్ కంటే కూడా నీ లక్ష చూడాలని ఉంది కిరణ్ సార్. సో అది ఈ నెలలో భగవంతుడు కరుణతోటి ఈ నెలలో అయిద్దని ఆశిస్తున్నాను. మీరు కూడా చాలా మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ సార్. సుశీల శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సుశీల మేడం, శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. బాగున్నారా? సార్ బాగున్నాను సార్. చాలా మిమ్మల్ని చూసి రోజులు చాలా అవుతుంది. రోజులు అవుతుంది. మీ వాయిస్ విని కూడా చాలా రోజులు అవుతుంది. అవును సీన్ గారు. రేపు గ్యారెంటీగా వస్తాను సార్. చూడాలి, మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఖచ్చితంగా రావాలి సార్. నన్ను చూడటానికి కాదు, నా వాయిస్ వినటానికి. అవునవును సార్. సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా మంది మనకి ఎక్కడో ఒక పుస్తకంలో చదివా, గురువు గారు పాదాలు పట్టుకోకూడదంట, పదాలు పట్టుకోవాలా.
అవును అవును సార్. సో నా మీద ఉన్న అభిమానంతో మీరు చాలా అభిమానంగా ఉంటారు. కానీ నా మీద అభిమానం ఉంటే నాకు పీవీలు వస్తాయి. మీరు నేను చేసే మ్యాజిక్ టచ్ ని కింద ఉపయోగిస్తే మీకు పీవీలు వస్తాయి. అవును అవును సార్. ఆ పదాలు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మ్యాజిక్ టచ్ అర్థం కావాలి. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్, శ్రీను బాగా సార్. మంచి మీ వాయిస్ బాగా ఎప్పుడు విన్నా కానీ ఎనర్జీ వచ్చింది సార్. కొంచెం అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా మాకు జూమ్ ఇస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా శ్రీను సార్. అయ్యో, మీరు అవును ఎంత సార్. మాట అన్నారు. ఫోన్ చేస్తే నేను ఎప్పుడు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఆ చివరి చెప్పిన 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, నాకు బాగా చెప్పడం అన్నా రావాలి. 2, బాగా చెప్పేవాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవడం అన్నా రావాలి. 3వది కనెక్ట్ చేసుకోవడం రావాలి. అవును ఈ 3 రాకపోతే మనం వెస్టేజ్ సక్సెస్ కావు సార్. అవును అవును సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. మీరు కూడా త్వరగా సక్సెస్ అవ్వాలి. సో నెక్స్ట్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి చాలా గట్టిగా పాటిస్తున్నాం. ఈవెన్